నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రణీత్ హనుమంత్ ఇప్పుడు ఈ పేరు వివాదాస్పదంగా నెట్టింట్లో వైరల్ అవుతుంది. అసలు ప్రణీత్ హనుమంత్ ఎందుకు వివాదాస్పదంగా మారాడు, ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఆయన చేసిన వీడియోలు కానీ ఎందుకు రచ్చగా అవుతున్నాయి, ఇటువంటి అంశాల మీద మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఎవరు ఈ ప్రణీత్ హనుమంత్? ఎందుకు ఇప్పుడు అన్ని న్యూస్లో అన్ని వీడియోస్లో కానీ నెట్టింట్లో అన్నిట్లో కూడా ఇతని పేరు ఎందుకు ఎక్కువగా వినిపిస్తుంది? అతను ఇక్కడ ఉన్నాడట, విదేశాల్లో ఉంటాడు. మొత్తానికి అప్పుడప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తాడు, కొంతమంది సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది అతనికి. అంటే హనుమంత్ అనే పేరుతో ఛానల్ ఉంది, దాంట్లో పెడుతుంది. డార్క్ కామెడీ పేరుతో కొన్ని వీడియోలు, వేరే వీడియోలను చేసుకుంటూ దానికి ఏదో అసభ్యకరమైన విషయాలతో ఆ వీడియోలు పెట్టడం అనేది అతనికి ఒక హాబీగా పెట్టుకున్నాడు. అదేమైందంటే వికటించడం వల్ల అతని పీకకు చుట్టుకుంటుంది. అంటే ఒక తండ్రి కూతుర్ని వేధించుతున్నట్టుగా ఉండే వీడియో ఒకటి నెట్లో ఉంది. జనరల్గా అది రీల్స్లోనే ఎక్కడో ఉంది. అతను బెల్ట్ తీసి ఆ కూతుర్ని ఏదో చేస్తున్నట్టుగా బెదిరిస్తున్నట్టుగా ఉంది. ఆ వీడియో బేస్ చేసుకుని అసభ్యకరంగా తండ్రి కూతుర్ల మధ్యలో ఒక లైంగిక వేధింపులు అనే తరహాలో చిత్రీకరిస్తూ ఇతను వీడియో పెట్టడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఈయన బేసిక్గా కంటెంట్ క్రియేటర్. బయట చూసినంత కూడా వీడియోలు అవన్నీ తీసి ఒక కంటెంట్ని క్రియేట్ చేస్తూ ఈయన వీడియోలు వైరల్ చేసుకోవడం ఆయన అలవాటు. ఇప్పుడు ఈయన సొంతగా ఒక కథ అల్లుకొని దాన్ని అలా చేస్తాడు. కాళిదాస్ కవిత్వంకి మన పైత్యం కొంత జోడించడం వల్ల అలాంటి వీడియో తయారైంది. అంటే ఇట్లాంటి వైరల్ అవ్వాలంటే ఏదో చెడుని ఎక్కువ ఫోకస్ పెడితే వీడియోలు వైరల్ అవుతాయి అనేది జనాల్లో, యూట్యూబర్స్లో. అది కాసుల కోసం కక్కుర్తి అంటాము చూసారా, ఆ తరహాలోనే యూట్యూబ్లో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇవాళ ప్రణీత్ హనుమంత్ కావచ్చు, తర్వాత ఇంకొకరు కొంతమంది కావచ్చు, చాలామంది ఈ తరహాలో వీడియోలు చేస్తున్నారు. కొంత మరీ పచ్చి బూత్ కంటెంట్ కూడా వస్తుంది. దానివల్ల ఇది సాయి ధరమ్ తేజ్ కంటికి దృష్టి. అంటే ఏమైందంటే ఇట్లా ఈ తరహాలో జరిగిన తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. అది అంటే అసలు ఇదేంటి విషయం అని చెప్పి కొంతమంది కనుక్కున్నారు జర్నలిస్టులు. వెళ్ళి అతను అడిగితే, నేను నా కూతుర్ని విషయంలో నేను చేసింది అసలు అది ఏవి కాదు, దాన్ని ఎట్టుకుని ఇట్లా ఎందుకు మారుస్తారో, దీన్ని అంటే వక్రీకరించి ఎలా వీడియోలు చేస్తారని చెప్పి అతను ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతను వీడియో పెట్టడం వల్ల ఇదంతా అది హీరో సాయి ధరమ్ తేజ్ దృష్టికి కూడా వెళ్ళింది. వెళ్ళటంతో అతను ఏంటంటే ఇట్లా దారుణం ఇది అని చెప్పేసి అతను ఒక ట్యాగ్ చేస్తూ రేవంత్ రెడ్డికిను, అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికిను, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్యాగ్ చేస్తూ పెట్టిన తర్వాత గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది. దాంతో గవర్నమెంట్ ఏంటంటే కేసులు పెట్టమంటే కేసులు పెట్టించారు. అతను ఇక్కడ లేడు, విదేశాల్లో అక్కడ ఉన్నాడని చెప్పి అంటున్నారు. మొత్తానికైతే నేను తప్పు చేశాను, క్షమించమని ప్రణీత్ హనుమంత్ అంటున్నాడు. ఇట్లా విషయం అయితే ఇది. సో ఇప్పుడు ఈ వీడియో అనేది ఒకరు రియాక్ట్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతూ అతన్ని ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది, ట్రోల్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ విషయంలో ఇక్కడ అతను చేసింది, గతంలో కొన్ని ఇంటర్వ్యూలు చేశాడు. అతను హీరో కార్తికేయని ఇంటర్వ్యూ చేశాడు. బజే వాయువేగం ప్రమోషన్లో భాగంగా అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇతనికి ఇంటర్వ్యూ ఇచ్చే హీరోలు కూడా అందుకనే ఎవరికి పడితే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వట్లా. ఎందుకంటే వాళ్ళకున్న స్థాయిని ఒక్కొక్కసారి ఎవరికి పడితే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తే ఇలాంటి ఇరుక్కుపోతారు. ఇప్పుడు కార్తికేయ ఇంటర్వ్యూ చేసాడనేసరికి అది వైరల్ అవుతుందో కార్తికేయ కూడా స్పందించాడు. మా సినిమా ప్రమోషన్లో భాగంగానే నేను ఇంటర్వ్యూ ఇచ్చాను, కానీ వేరే ఉద్దేశం ద్వారా నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అక్కడే నాకు అర్థమైంది, కొంతమంది టీం కలిసి ఈ క్వశ్చన్లు అడిగే విధానంలోనే నాకు తేడాగా అనిపించింది. అసలు నేను ఆ విషయం పొరపాటు చేశానని చెప్పి కార్తికేయ కూడా అన్నాడు. కానీ నా సినిమా ప్రమోషన్లో భాగంగా నేను చేశాను, అది ఒక విధంగా తప్పిదం లాంటిది అని చెప్పేసి కార్తికేయ ఒక స్టేట్మెంట్ కూడా కార్తికేయ నుంచి వచ్చింది. ఆ ట్వీట్ కూడా చేశాడు ఆయన. ఇట్లా అందరూ స్పందిస్తున్నారు. చాలా కొంతమంది అతను ఇంటర్వ్యూ కూడా చేశాడు అతను. అంటే ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన అడిగే ప్రశ్నలు కూడా ఆ డార్క్ వేలోనే ఉన్నాయి. డార్క్ కామెడీ లాగా ఉండి కొంతమంది టీం లాగా చేస్తూ ఉంటారు. అదేంటంటే కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటాయి, వైరల్ అవ్వడానికి ఆస్కారం ఉండేట్టుగా క్వశ్చన్ ఇదంతా ప్రిపేర్ చేసుకుంటారు. చాలామంది ఈ తరహాలో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు బూతే ఉండక్కర్లా, మన వ్యక్తిత్వ హననం చేసేలాగా క్వశ్చన్స్ ఆగటం ఒకటి. కాంట్రవర్సీ ఉంటే ఎక్కువ మంది చూస్తారని కాంట్రవర్సీ క్వశ్చన్స్తో, ఇప్పుడు ఉదాహరణకు అనుకుందాం, ఒక పెద్ద హీరో ఉన్నాడు, సెలబ్రిటీ. అతను కాంట్రవర్సీస్ ఇంటర్వ్యూ మీకు ఇవ్వటం ఎందుకు? అతను కాంట్రవర్సీ అతను చెప్పాల్సిన అవసరం అతనికి ఏంటి? అతనికి ఏంటి లాభం? ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల అతనికి ఏంటి లాభం? ఆ హీరోకి ఏంటి లాభం? అర్థమైందా? కాంట్రవర్సీ క్వశ్చన్లు పే చేయాల్సిన బాధ ఉండదు కదా అతనికి. మీరు ఒకవేళ ఇంటర్వ్యూ ఇచ్చామనుకుంటే వచ్చినప్పుడు కాంట్రవర్సీస్ క్రియేట్ చేసి వైరల్ చేద్దామనే తాపత్రయంతో అడుగుతూ ఉంటారు. అసలు ఆ హీరోకి ఒక స్థాయికి ఎదిగిన హీరోకి, వ్యక్తికి కాంట్రవర్సీస్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇట్లా అయిపోయింది. ప్రజల ముందుకి మీడియా వచ్చి ఇవ్వటం వల్ల చాలా పరిణామాలు వస్తున్నాయి. యూట్యూబ్ ద్వారా కానీ లేకపోతే సోషల్ మీడియా ద్వారా కానీ మంచి ఉంది, చెడు కూడా అంతకన్నా ఎక్కువగా ఉంది. వైరల్ అవ్వాలి వీడియో అనే ఒక కాన్సెప్ట్ వల్ల, అలాంటి కంటెంట్ వల్ల ఇలాంటి ప్రణీత్ హనుమంతులు చాలా మంది పుట్టుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సంఘటన వల్ల చాలా మంది అయితే జాగ్రత్త పడతారు. ఇదొక వాళ్ళకు ఒక మచ్చుతునకు అనుకోవచ్చు. ఇవాళ మీరు చూడండి, అసలు మీడియా అనేది ఎంత పరిధి ఏంటి అనేది అర్థమైపోతుంది. ఒక సెలబ్రిటీ ఒక ప్రెస్ మీట్ పెట్టినా
కుప్పలు తెప్పలుగా వెళ్ళిపోతున్నారు. విపరీతంగా వెళ్ళిపోయి వాళ్ళు ఫోకస్ అవ్వాలని చెప్పేసి అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నారు. మీడియాలో కూడా అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నారు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టడమే ఒక విధంగా చెప్పాలంటే మీడియా వాళ్ళు కనిపించేలాగా ప్రశ్నలు పెట్టడం వల్ల నేను కూడా కనిపిస్తాను ఈ ఛానల్స్లో అనే భావంతో కూడా కొంతమంది ఎక్కువ క్వశ్చన్లు అడగడానికి డిమాండ్ పెరిగిపోయింది. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే వేరే వాళ్ళు ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతో ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఒకేసారి అందరూ కలిపేసి ఒకేసారి ప్రెస్ మీట్ లాగా పెట్టి అవసరమైతే 2-3 గంటలు వాళ్ళ కింద కూర్చొని ఇస్తున్నారు. అది మిస్యూజ్ చేస్తున్నారు కొంతమంది, రకరకాల కాంట్రవర్సీ క్వశ్చన్స్తో కానీ ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి ముందు కూడా దీని మీద చాలా జాగ్రత్తలు పడే అవకాశం తీసుకోవాలి కూడా. జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. లైవ్ టెలికాస్ట్ ఉండదు, లైవ్ ఇస్తున్నారు. పైగా టెక్నాలజీ మారిపోయింది. ఇదివరకు లైవ్ ఇవ్వాలంటే పెద్ద బ్యాను గీను తతంగం అంతా ఉండేది. వాళ్ళ అవసరంలో ఒక సెల్ ఫోన్తో కూడా లైవ్ ఇచ్చేయచ్చు. చాలా ఇబ్బందికరంగానే మారింది ఇది. వాళ్ళ ప్రణీత్ హనుమంత్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రణీత్ హనుమంత్ మెయిన్ ఎజెండా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను ఫేమస్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఈ డార్క్ కంటెంట్గా తీసుకొని ఈ విధంగా ఒక క్రియేట్ చేయడం వల్ల ఇప్పుడు అందరికీ కూడా నష్టమే కదా. ఇప్పుడు అశ్లీలత అసభ్యత ఉండేలాగా కొన్ని ఉంటాయి. కొంతమంది తిడుతూ కూడా చేస్తూ ఉంటారు. చాలా రివ్యూలు చూడండి, సినిమా రివ్యూల విషయంలో కొన్ని క్లిప్పింగ్స్ పెట్టుకుంటూ దాన్ని ఒక విధంగా వైరల్ ఎడిటింగ్ స్కిల్స్తో వైరల్ చేసుకునేలాగా వీడియోలు చేస్తున్నారు. అది కూడా కొంత ఇబ్బంది. రోస్టింగ్ అంటారు. ఈ తరహాలో ఇట్లా అంటే మనిషి తెలివితేటలు ఎక్కువైపోతే ఏదైనా చేస్తారంట. ఉదాహరణ ఇదే, మనిషికి తెలివితేటలు ఎక్కువైపోయినాయి. జనాల్లోకి తొందరగా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలనేది ఒక్కొక్కసారి కొంత మంచి కూడా జరుగుతుంది. ఉదాహరణకి కల్కి సినిమా ఉంది. కల్కి సినిమా గురించి నిర్మాత పబ్లిసిటీ చేసుకోకుండానే వీళ్ళే పబ్లిసిటీ చేసేసారు. కర్ణుడు గొప్పవాడా, అర్జునుడు గొప్పవాడా అనే ఒకటి, అసలు అశ్వత్థామకుని శాపం అనేది ఏంటి, అసలు కల్కి ఎక్కడ పడతాడు, అసలు మరియమ్మ ఏంటి, ఈ తరహాలోనే ఆ మహాభారతం అని 5 వీడియో ఒక్కసారి కల్కి అని కొట్టే యూట్యూబ్లో కొడితే 100 వీడియోలు వచ్చేస్తున్నాయి. సినిమాకి మంచి జరిగింది, అట్ ద సేమ్ టైం మన వాళ్ళందరూ కూడా పురాణాలు అన్నీ కూడా నేర్చుకుంటున్నారు. ఇట్లా మంచి ఉంది, చెడు ఉంది. అది 2 కోణాల్లో మనం చూడొచ్చు ఈ విషయాన్ని. నిజంగా సోషల్ మీడియాలో ఎట్లయితే అట్లా పాపులర్ అవ్వాలని వాళ్ళ ఇష్టానుసారంగా ఏది దొరికితే దాన్ని కంటెంట్గా తీసుకొని దాన్ని చేయడం వల్ల ప్రజల్లో ఒక చెడు ప్రభావం. ప్రణీత్ హనుమంత్కి ఎవరెవరో అయితే ఇంటర్వ్యూలు ఇచ్చారో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనం ఇలాంటి వ్యక్తిగా ఇంటర్వ్యూలు ఇచ్చాం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా, రెగ్రెట్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా. కాబట్టి ఇక్కడి నుంచి ఇంటర్వ్యూలు ఇవ్వాలన్నా కానీ ఆచితూచి ఎవరైనా ఇంటర్వ్యూ అడిగితే అతను ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఎలాంటి వీడియోలు చేశాడు, తెర వెనక అతను ముందు జీవితం ఏంటి అనేది ఖచ్చితంగా చూస్తారు. ప్రణీత్ హనుమంత్ చేసిన పని వల్ల జెన్యున్గా వీడియోలు చేసేవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో నిజంగానే ప్రణీత్ హనుమంత్ చేసింది అంటే ఆయన ఏ ఉద్దేశంతో చేశారు కానీ ప్రజల్లో మాత్రం ఒక ఒక నెగిటివ్ అయితే స్ప్రెడ్ అయింది. చెడు ప్రభావం అయితే ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు అందరూ కూడా దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నారు. ఇటువంటివి మరోసారి జరగకుండా. ఇప్పుడు యూట్యూబ్ కూడా వీడియో తొలగించింది. తొలగించిన తర్వాత కూడా ఇది చర్చించుకునే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం అసలు ఈ ప్రణీత్ హనుమంత్ ఏంటి ఒకసారి చూద్దామని అక్కడికి వెళ్తే ఆ వీడియో ఉండదు, తొలగించేసింది ఆటోమేటిక్గా. కానీ ప్రణీత్ హనుమంత్ గురించి మాట్లాడకపోతుంది, అదే పరిస్థితి. మీరు అన్నది నిజమే సార్. సో చూసి ఎవరైనా కానీ ఈవెన్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరున్నా కానీ ఈసారి మాత్రం ఆచితూసి అడుగులు వేయాలనేది మా మనవి. థ్యాంక్ యూ.